నాకు తెలియదని. మన శాస్త్రంలో దాదాపు 258 ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. 17,000 నుంచి 18,000 దాకా ఇట్లాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నా కూడా అత్యధికమైన ఔషధ గుణాలు కలిగినవి 250కు పైగా ఉన్నాయి. మన చుట్టూనే ఉంటాయి, కానీ వాటిని మనం గుర్తించట్లేదు. ఎందుకంటే మనది అన్ని తక్కువ అనే భావనలో మనం పెరిగాం కాబట్టి వాటి ప్రాధాన్యత మనకు తెలియలేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అశ్వగంధ ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో మనం గుర్తించట్లా, కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. 2030 నాటికి $1 బిలియన్ అశ్వగంధ మార్కెట్ ఉంటుంది. అశ్వగంధ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఈ సోకాల్డ్ డెవలప్ నేషన్ గా చెప్తున్న యూరోపియన్ నేషన్స్, లేదా అమెరికా, లేదా గల్ఫ్ కంట్రీస్, లేదా ఆస్ట్రేలియా, లేదా కెనడా, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇవాళ అశ్వగంధని మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. అవసరం ఉంది వాళ్ళకి. వాటిని ఒక మెడిసినల్ ప్లాంట్ గా వారు గుర్తించారు. అనేక వాటిలో వాడుతున్నారు. ఇవాళ ప్రజల్లో ఈ సౌందర్యం పట్ల పెరిగింది, చర్మ సౌందర్యం పట్ల పెరిగింది. వీటికి అన్నింటినీ ఉసిరిని వాడుతున్నారు, ఇతరత్ర వాడుతున్నారు. ఇప్పుడు ఏది దాన్ని కూడా ఇవాళ నేను జెల్ చూస్తుంటాను. ఏం జెల్ అది చంద్రశేఖర్ గారు? అలోవెరా జెల్ దాన్ని తీసుకొని పూస్తూ ఉంటారు. అంటే తప్పులేదు. అలోవెరా మన దగ్గర ఉన్న వాటిని ఇవాళ కొత్తగా, అంటే ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రాముఖ్యత ఏందనేది తెలిసింది కాబట్టి ఉపయోగించుకోవాలి. ప్రధానంగా ఇవాళ ఈ నేను ఇప్పుడే చెప్పాను ఈ మునగాకు గురించి. మొరింగాని కూడా దాదాపు 2030 నాటికి అది మురిగా కూడా $15 బిలియన్ నుంచి $16 బిలియన్ మార్కెట్ ఉంటుందని. ఉసిరికి దాదాపు $50 బిలియన్, 50 నుంచి $60 బిలియన్ మార్కెట్ ఉంటుంది. కాబట్టి వీటి మీద ప్రధానంగా మనం దృష్టి పెట్టాలా. ఇవి ఇంత ముందు చేస్తున్నవే, కానీ ఇవాళ ఆల్టర్నేటివ్ మారుతున్న సమాజంలో ఒక ప్రత్యామ్నాయ పంటలకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ప్రత్యామ్నాయ పంటలు ఈ ఔషధ మొక్కలు ఎందుకు కాకూడదనే విషయాన్ని రైతాంగం గుర్తించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కొత్తగా సంఘటితంగా రైతులందరినీ సంఘటితం చేసి వాళ్ళలో కాస్త అవగాహన కల్పించి ఈ ప్రత్యామ్నాయ పంటలు, ప్రధానంగా వాల్యూ అడిషన్ ఉంటున్న పంటల్ని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటున్న పంటల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. వాటి మీద కాస్త అవగాహన కలిగించుకుని ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి పెద్ద ఎత్తున 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం సహకారం వస్తుంది. 3 సంవత్సరాల పాటు వాటి నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాని తర్వాత ఒక కంపెనీగా ఫామ్ అయిన తర్వాత దాని తర్వాత మీకు 50% దాకా, ఒక 2 కోట్ల దాకా ఏఐడిఎఫ్ కింద రుణం తీసుకునే అవకాశం ఉంది. లేదా ఎక్స్ట్రాక్షన్ కోసం కానీ, లేదా ప్రాసెసింగ్ కానీ, లేదా వాల్యూ అడిషన్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం సహకారం అందిస్తోంది.